చాలా మంది పేషెంట్స్ అడిగే డౌట్ ఓపీడీలో నీ ఆర్థరైటిస్కి వాకింగ్ చేయాలా లేదా అంటే రెస్ట్ తీసుకోవాలా. చాలా మంది పేషెంట్స్ ఎక్కువ నడిస్తే మోకాల్లో ఉన్న కార్టిలేజ్ పూర్తిగా అరిగిపోతుంది అని భయపడతారు. అందుకే నడవడం ఆపాలనుకుంటారు. కానీ యాక్చువల్లీ వాకింగ్ అనేది చాలా మంచిది. నడవడం వల్ల మీ మోకాల్లో ఉన్న స్టిఫ్నెస్, మసిల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అయ్యి దానికి మంచి సపోర్ట్ దొరుకుతుంది. కానీ వాకింగ్ కూడా కరెక్ట్గా చేయాలి. ఒకవేళ మీకు వాకింగ్ తర్వాత సివియర్ పెయిన్, స్వెల్లింగ్ లేకుంటే లింప్ రావడం అవుతే మీరు వాకింగ్ చేసే స్టైల్ కొద్దిగా మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 45 minutes తర్వాత నొప్పి లేదు అంటే స్వెల్లింగ్ మొదలవుతుంది అంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసి కొద్దిసేపు కూర్చొని మళ్ళీ వాక్ చేయడం మొదలుపెట్టండి. ట్రెడ్మిల్ కానీ లేదు అంటే స్లోప్ వాకింగ్ అవాయిడ్ చేయండి. ఫ్లాట్ రోడ్స్ మీద నడవడానికి ట్రై చేయండి. నడిచేటప్పుడు ప్రాపర్ ఫుట్వేర్ వాడడం అలవాటు చేసుకోండి. ఇంకో విషయం, నీ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ అంటే వాకింగ్ ఒకటే కాదు, వెయిట్ మేనేజ్మెంట్, మెడిసిన్స్, మసిల్ స్ట్రెంథనింగ్, ఫిజియోథెరపీ, కొంతమందిలో ఇంజెక్షన్స్ అండ్ అవసరమైతే సర్జరీ కూడా చేస్తాము. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మూమెంట్ ఇస్ మెడిసిన్. నీ ఆర్థరైటిస్కి వాకింగ్ ఆపేయడం సొల్యూషన్ కాదు. కరెక్ట్గా నడవడం, కరెక్ట్ అమౌంట్ నడవడం అనేది ఇంపార్టెంట్. మీకు ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మాకు వాట్సాప్ చేయండి మీ రిపోర్ట్స్.